నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ జనవరి మాసం చెప్పండి? మీనరాశి వారికి 2025 జనవరి మాసమంతా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది, యోగవంతముగా ఉంది. ఆర్థిక పరంగా అనుకూలత అనేటువంటిది పెరగబోతున్నది. నూతన వ్యాపారాలు బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంది. ఆదాయపరంగా లోటుండదు, కానీ కొంచెం ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని ఖర్చు చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు. అరే, ఇన్నాళ్ళ నుంచి మనం సంపాదించింది ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది లోపల ఆత్మవిమర్శ అనమాట. రూపాయి రూపాయి కూడబట్టి దీనికి ఖర్చు పెడుతున్నామే అని ఉంటుంది, కానీ ఖర్చు పెట్టండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత అనేటువంటిది తప్పకుండా సాధించి తీరుతారు. అలాగే మాసము మధ్య నుండి దేహ సౌఖ్యము, దేహ సౌందర్యము, కళాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, ఒకటికి రెండు సార్లు ఆ అందాన్ని చూసుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తాయి. అలాగే నిద్ర, ఆహారాలు అనేటువంటి సమయానికి ఉండకుండా విపరీతమైనటువంటి శరీరమైనటువంటి శ్రమతో మీరు డబ్బు సంపాదించాలి లేదా ఒక పని కావాలి అనేటువంటి దానికి పూర్తిగా తిరగడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. నేత్ర సంబంధితమైనటువంటి సమస్యలు రావచ్చేమో అనేటువంటిది సూచనప్రాయముగా ఉన్నది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డబ్బు ఖర్చు అనేటువంటిది ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి. స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి ఉద్యోగస్తులకు. అంటే అవి అనుకూలంగా మీకు అనుకూలవంతమైనటువంటి చోటికి స్థానచలనం జరగవచ్చును, ఉద్యోగాలలో అప్గ్రేడ్ కావచ్చును, లేదా ప్రమోషన్ వచ్చి పక్కకు పంపించవచ్చును. ఇలా అనేక రకాలుగా ఉంటున్నాయి గాక ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది బాగా పెరుగుతుంది మీకు. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి, ఏవో పూజలు చేసుకోవాలి, బాగుండాలి అనేటువంటి తపనతో ముందుకు వెళ్ళే విధముగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రారంభం చేసుకొని ఉపక్రమిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు ఎప్పటి నుంచో కాచుకొని ఉండేటువంటి ఒక ప్రాపర్టీకి సంబంధించింది మీకు దక్కబోతున్నది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. మీనరాశి వారికి చాలా బాగుంది మాసం అంతా కూడాను. ఇక దైవారాధన, రంగులు దిక్కుల విషయం. దైవారాధన విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి, అమ్మవారిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు అనుకూలవంతముగానే ఉంటుంది గాక ఇబ్బందులు ఏమీ ఉండదు. ఎటువంటి కలర్ దుస్తులు వాడితే మాకు మేలు జరుగుతుంది అని మీరు అనుకున్నప్పుడు ఎరుపు తప్ప ఏదైనా వాడండి, మీకు అనుకూలముగా ఉంటుంది గాక. ఓకే. మీనరాశి వారికి కూడా చాలా బాగుందండి. మాసం అంతా కూడాను కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. శ్రీ మహావిష్ణువుని, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. రెడ్ కలర్ కాకుండా మిగిలిన అన్ని కలర్స్ మీకు బాగా కలిసొస్తాయి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ ఒక్కసారి జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది, శుభంగా ఉంటాయి అన్నీ కూడాను. జాతకాల్ని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల ఫిబ్రవరి మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.